అలాగే ఇప్పుడు అప్డేట్ ఇచ్చినప్పుడు చూడండి, ఆర్‌హెచ్‌ఎస్ వైపు ఉన్న బ్రిడ్జ్‌కి సంబంధించి రీఎన్ఫోర్స్‌మెంట్ తొలగిచ్చేసి 2 గడ్డర్లను కూడా తొలగిచ్చేశారు. దానికి గల రీజన్ ఏంటంటే స్టీల్ బ్రిడ్జులు నిర్మించేటప్పుడు పెద్ద పెద్ద గడ్డర్లనైతే యూజ్ చేస్తారు. ఈ గడ్డర్లన్నీ ఒక చోట తయారు చేసి ఇంకో చోట అంటే ఇక్కడికి తీసుకొచ్చైతే ఫిక్స్ చేస్తారు. ఈ ఫిక్స్ చేసే టైంలో ఏంటంటే ఇలా జాయింట్లు చేసేటప్పుడు గడ్డలు స్ట్రెయిట్ లైన్‌లో ఉండాలి. ఈ స్ట్రెయిట్ లైన్‌లో కాకుండా కొంత మిల్లీమీటర్ల పరిణామంలో కొంచెం తేడా వచ్చి బేరింగ్‌ల పైన కూర్చోకపోయినా, ఈ సైడ్‌కి కొంచెం లైట్‌గా అయితే వంగిద్ది. సేమ్ ప్రెజెంట్ ఇక్కడ సిట్యుయేషన్ అయితే అదే జరిగింది. లైట్‌గా పక్కకి జరగడంతో దీన్ని ముందుగానే ఇంజినీరింగ్ అధికారులు గుర్తించి, ఆ 2 గడ్డర్లనైతే తీసేశారు. ఆ 2 గడ్డలని తీసేసి మళ్ళీ స్ట్రెయిట్ లైన్‌లో ఉండేలాగా కరెక్ట్‌గా మిల్లీమీటర్ల పరిణామం కూడా తేడా లేకుండా అయితే ఫిక్స్ చేస్తారు. ప్రెజెంట్ ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు. ఎల్‌హెచ్‌ఎస్ వైపు ఉన్న బ్రిడ్జ్ ఆల్రెడీ దానిపైన కాంక్రీటింగ్ కూడా కంప్లీట్ అయిపోయి క్రాష్ బ్యారియర్‌లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ఆర్‌హెచ్‌ఎస్ వైపు ఉన్న బ్రిడ్జ్‌కి సంబంధించి ఇప్పుడే కొంచెం మిల్లీమీటర్ల పరిణామంలో కొంచెం తేడా రావడంతో ఈ 2 గడ్డర్లను తొలగిచ్చేసి మళ్ళీ దాన్ని కరెక్ట్ పద్ధతిలో అయితే ఫిక్స్ చేయబోతున్నారు. అలాగే ఇది ఇలా జరగడానికి గల రీజన్